హైదరాబాద్లో ఆర్జీవీ డెన్ దగ్గర ఉన్నాం. ఒకసారి డెన్ దగ్గర పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం బయటంతా కూడా మీడియా ఉంది. అప్పుడప్పుడు బయటకు వచ్చి ఆర్జీవీ తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడుతున్నారు. మద్దిపాటి నుంచి వచ్చిన పోలీసులు అయితే లోపల ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి ఆర్జీవీ డెన్లో ఉన్నారా లేదా అనేది కూడా చాలా సస్పెన్స్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్జీవీ ఎక్కడున్నాడు అనేది ఒక క్లారిటీ లేదు ఇప్పటివరకు కూడా. ఆయనైతే ఎక్స్లో పోస్ట్ చేశారు, తను కోయంబత్తూరులో ఉన్నానని. అడ్వకేట్ చెప్తున్నారు ఆయన బిజీగా ఉన్నారని అంటున్నారు తప్ప ఆర్జీవీ ఎక్కడ ఉన్నాడనేది కూడా చెప్పట్లేదు. మరి బద్దిపాటి పోలీసులు అయితే వచ్చారు, ఉదయం నుంచి కూడా హడావుడి నడుస్తుంది. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆయన నోటీసులకు ఏవైతే వాటికి ఇప్పటివరకు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. కాబట్టి అరెస్ట్ వరకు వెళ్తుంది, ఆయన అరెస్ట్ చేయబోతున్నారని వార్తలు మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ అడ్వకేట్తో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన సమాధానం మనం విన్నప్పుడు ఒకటే విషయం అర్థమవుతుంది, అంత ఈజీ కాదు ఆర్జీవీని అరెస్ట్ చేయడం అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏపీ నుంచి వచ్చిన పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ వారెంట్ సంబంధించి అన్ని అనుమతులు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కానీ ఇక్కడ అరెస్ట్ ఉంటుంది. అది అంత సాధ్యమయ్యే పని కాదని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నమాట. మొత్తానికి డెమ్ దగ్గర పరిస్థితి చూస్తే ఒక ఉత్కంఠత కనిపిస్తుంది. ఏ సమయంలో ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఆర్జీవీ లోపల ఉంటే ఒకవేళ పోలీసులు ఆ విషయాన్ని కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పడం లేదు, వాళ్ళు అసలు మాట్లాడట్లేదు మీడియా ముందు. అడ్వకేట్ అయితే ఆర్జీవీ లోపల లేడు అనేది ఆయన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన బయట బిజీగా ఉన్నారని చెప్తున్నారు. మరి ఆర్జీవీ ఎక్కడ? ఆర్జీవీ భయపడ్డారా? ఏపీ పోలీసులకు ఆర్జీవీ భయపడ్డారా? మద్దిపాటి పోలీసులు తనని 3rd డిగ్రీ ప్రయోగిస్తారని ఆర్జీవీ అనుకున్నారా? ఎందుకు మన ఆర్జీవీ మీడియా ముందుకు వచ్చి విషయాన్ని గురించి మాట్లాడడం కానీ, లేదంటే పోలీసులకు విచారణకు సహకరించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదనేది సర్వత్రా కూడా ఒక ఆసక్తి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్జీవీ దొరికితే 3rd డిగ్రీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఎందుకు 3rd డిగ్రీ ప్రయోగిస్తారనేది కొన్ని వర్గాల నుంచి వెల్లువెత్తుతున్న ప్రశ్న. ఒకవేళ 3rd డిగ్రీ ప్రయోగిస్తే న్యాయపరంగా గతంలో ఒక ఎంపీకి ఏ విధంగా అయితే ఇప్పటికి కూడా విచారణ జరుగుతుందో అదేవిధంగా ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైతే 3rd డిగ్రీ ప్రయోగిస్తారో ఆ పోలీసుల మీద చర్యలు ఉంటాయనేది కూడా న్యాయవాది చెప్తున్న మాట. ఇలా ఆర్జీవీ ఎందుకని అజ్ఞాతంలో ఉన్నారు, ఆర్జీవీ ఏమయ్యారనేది కూడా ఎవరికి అర్థం కాని ప్రశ్నగా కనిపిస్తుంది. డెన్లో ఉన్నారా లేదా అనేది కూడా ఒక స్పష్టత రావడం లేదు. ఏదైతే ఆయన బిజీగా ఉన్నారన్న మాట తప్ప ఎక్కడ కూడా ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. చూస్తున్నాం మనం డెన్ దగ్గర అయితే ఒక పక్క మీడియా హడావుడి, మరో పక్క ఏదైతే న్యాయవాది బయటకు రావడం అక్కడ ఉన్న పరిస్థితులు చెప్పడం అయితే జరుగుతుంది. న్యాయపరంగా మేము ముందుకు వెళ్తున్నాం. వాళ్ళు నోటీసులు ఇచ్చారు, నోటీసులు సమాధానం ఇచ్చాం. రెండోసారి నోటీసు ఇచ్చారు, దానికి వాట్సాప్లో రిప్లై ఇచ్చాం. స్పీడ్ పోస్ట్ ద్వారా వాళ్ళకి నోటీసులు పంపాము. మేము డిజిటల్ విచారణ ద్వారా హాజరయ్యి ఈ కేసు విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము. దీనికి కారణం మేము బిజీగా ఉన్నాము. డిజిటల్ విచారణ అనేది ఒకటి ఉంది, దాన్ని పోలీసులు వినియోగించుకోవాలి. చట్టం అదే చెప్తుంది. అది పక్కన పెట్టేసి మీరు ఫిజికల్గా హాజరు కావాలంటే ఎలా సాధ్యం అవుతుంది అనేది ఆర్జీవీ తరపు న్యాయవాది వాదన. అయితే పోలీసులు దీని గురించి ఏం చెప్తారు? వాళ్ళు అంగీకరిస్తారా డిజిటల్ విచారణకు? ఒకవేళ అంగీకరించే విషయం అయితే ఇప్పటికే క్లియర్ అయిపోతుంది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడి నుంచి డిజిటల్ విచారణ చేసుకోవచ్చు. ఫిజికల్గా హాజరు కావాల్సిన అవసరం లేదు. ఆ విచారణలో ఒకవేళ ఆయన నిర్ధారణ అయితే ఆయన తప్పు చేశారు, లేదంటే ఈ విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని తేలితే ఆ తర్వాత చర్యలు తీసుకోవడం కానీ అరెస్ట్ వ్యవహారం కానీ నడుస్తుంది. ముందుగా డిజిటల్ విచారణ ఉంటుందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడైతే ఏపీ పోలీసులు దీని మీద ఏం చెప్పబోతారని చూడాలి. ఒక పక్క ఇక్కడికి వచ్చిన మద్దిపాటి పోలీసులు కూడా ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. ఉన్నతాధికారులు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాని ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్ళేట్టుగా కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే ఆర్జీవీ డెన్లో ఉన్నారా లేదా లోపల ఉండే ఆయన లేరని చెప్పిస్తున్నారా? ఒకవేళ ఇక్కడ లేకపోతే ఆయన ఎక్కడున్నారనేది కూడా ఒక ఉత్కంఠత అయితే డెమ్ దగ్గర కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఆర్జీవీ అరెస్ట్ వ్యవహారం నిజంగా ఆయన అరెస్ట్ అవుతారా, లేదంటే ఈ హైడ్రామా అంతా కూడా అరెస్ట్ వరకు వెళ్ళదా అనేది కూడా అర్థం కాని ప్రశ్నగా ఉంది. శేషు ఏపీ దేశం, ఆర్జీవీ డెన్, హైదరాబాద్.